రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నియమ నిబంధనల మేరకు ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించాలని లేని పక్షంలో అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. పాఠశాలల ఆవరణంలో పుస్తకాలను అమ్మరాదని, వ్యాపారం చేయరాదని, అలాగే ప్రభుత్వ రికార్డులలో ఉన్న పేర్లను మాత్రమే పాఠశాల పేరుగా ఉండాలని, ఇతర పేర్లను పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మభ్యపెట్టి అధిక ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పాఠశాలలను నిర్వహించరాదని తెలిపారు. బస్సులు కండిషన్లో ఉండాలని, లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలని, పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లాలో మరి విద్యార్థి సంఘాల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆరోపణలు ముఖ్యంగా హాలిడేస్లో ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారని, పిల్లలకు వెకేషన్ ఇవ్వాలని వారి మొట్టమొదటి డిమాండ్. కాబట్టి అందరికీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళకు చెప్పడం ఏమంటే, హాలిడేస్లో పబ్లిక్ హాలిడేస్లో ఎలాంటి క్లాసులు కూడా నడపరాదు. పిల్లల మీద మానసిక ఒత్తిడి కలగజేయకుండా పిల్లలకు గవర్నమెంట్ ఒప్పంద ప్రకారము గవర్నమెంట్ పని దినాల్లో మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ కూడా నడపాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే మేనేజ్మెంట్ వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్కూల్స్ పర్మిసెస్లో బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్లు కానీ, షూస్ కానీ, బెల్టులు కూడా చాలామంది అమ్ముతున్నారు. చాలాసార్లు కూడా వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పాము. కానీ వాళ్ళు అదే స్థాయిలో పిల్లలు కొన్ని పాఠశాలలు స్కూలు ప్రాంగణంలోనే అవన్నీ కూడా అమ్ముతున్నారు. కాబట్టి అవి కూడా అమ్మకూడదు. వారు ఏదైనా సరే కొన్ని షాపులకు రికమెండ్ చేయొచ్చు. ఆ షాపులలో వాళ్ళు కొనుక్కుంటారు. కానీ స్కూలు పరిసరాల్లో బిజినెస్ అనేది చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా ఏ పాఠశాలకైతే సరియైన వసతులు లేకుండా ఉంటాయో హాలిడేస్లో మెరుగైన వసతులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు మంచి త్రాగనికి నీరు అయితేనేమి, ప్లే గ్రౌండ్ అయితేనేమి, మంచి ఆట పరికరాలు అయితేనేమి, మిగతా అన్ని విషయాలు టీఎల్ఎం విషయంలో అయితేనేమి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని పాఠశాలల విషయానికి వస్తే అనవసరంగా స్కూళ్ళ పేర్లు రికగ్నిషన్లో ఒక పేరు ఉంటుంది. ఇక్కడనేమో గ్లోబల్, ఇంటర్నేషనల్ లేదా ఐఐటి ఫౌండేషన్ చెప్పి పిల్లలతోటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఫీజులు అనేటివి ఎంత నిర్ణయించారో అవే పెట్టుకోవాలి. రికగ్నిషన్లో ఏమైతే మనకు ప్రభుత్వము మీకు గుర్తింపు ఇచ్చిందో ఆ పాఠశాల పేరు తప్ప మిగతావి గ్లోబల్, ఇంటర్నేషనల్, ఐఐటి అలాంటి పేర్లు దానికి యాడ్ చేసి ప్రజలను మభ్యపెట్టకూడదు అనేది కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బస్సులు చాలా వెహికల్స్, స్కూల్స్కి అయితే వెహికల్స్ ఉన్నాయి. మరి వెహికల్స్కి వచ్చేసి లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లే ఉండాలి. అంతేకాకుండా క్లీనర్ కూడా ఉండాలి. పిల్లలకు స్కూల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని ఉండాలి. కాబట్టి అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పిల్లలు కూడా చదువు అనేది ఒత్తిడి లేకుండా ఉండాలి. ఏదో వాళ్ళ రిజల్ట్స్ కోసము ఎడ్యుకేషన్ ఒకటి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ కాబట్టి ఆట పాటలతో ఒత్తిడి లేకుండా మనం విద్య బోధించినప్పుడే పిల్లోడు సంపూర్ణంగా విద్యావంతుడు అవుతారు. కాబట్టి ఆ విధంగా కూడా ఒత్తిడి లేకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరపాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను.